బీసీ రిజర్వేషన్ల కోసం బీసీ సంఘాలు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంద్ విజయవంతంగా కొనసాగుతుందని మాజీ మంత్రి జీవన్ రెడ్డి అన్నారు. ఈ బంద్ విజయవంతం కావడం రిజర్వేషన్ల అమలు ప్రాధాన్యతను తెలుపుతుందని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన 42% రిజర్వేషన్లకు అనుగుణంగా చట్టబద్ధత కల్పించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉందన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలో చేపట్టినటువంటి సకల జనుల సమ్మెను ప్రతిబింబింపచేసే విధంగా ఈరోజు ఏదైతుందో ఇలా బలహీన వర్గాలకు కల్పించవలసిన 42% రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పింపచేసి అమలు తెచ్చే విధంగా ఏదైతే బీసీ ఐక్య వేదిక ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన బంద్ రాజకీయ పార్టీలు అన్నీ కూడా నేను ఎందుకు ఆనాటి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ సమయంలోని సకల జనుల సమ్మెతో పోలుస్తున్నాను చెప్పంటే ఆనాడు కూడా పరిస్థితి ఈ విధంగానే ఉత్పన్నమైంది. 42% రిజర్వేషన్కు చట్టబద్ధత కల్పన అనేది ఒక అంశం. ఆ 42% రిజర్వేషన్ చట్టబద్ధత అనేది ఎప్పుడు ఏర్పడుతుంది? కేంద్ర ప్రభుత్వం దాన్ని పరిగణలోకి తీసుకొని 9th షెడ్యూల్లో చేర్చగలిగినప్పుడు మాత్రమే దాన్ని న్యాయస్థానాలలో కానీ ఇతరత్ర ప్రశ్నించే అవకాశం ఉండదు. ప్రశ్నించినా కానీ ఏది ఇస్తుందో దానికి రాజ్యాంగబద్ధంగా ప్రొటెక్షన్ లభిస్తుంది. తెలంగాణ వ్యాప్తంగా బీసీ బంద్